హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు రాక్షసుడితో వివాహం. ఈ కథను రచించిన వారు తిరుమల శ్రీ గారు. పూర్వము స్వర్ణపురిని ధర్మవర్ధనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన కుమార్తె సువర్ణసుందరి గొప్ప సౌందర్యవతి. కౌండిన్యపురిని పరిపాలించే సర్పదష్టుడికి చారుల ద్వారా ఆమె గురించి తెలిసింది. వెంటనే అతడికి సువర్ణసుందరిని వివాహమాడాలన్న కోరిక కలిగి దూత ద్వారా ధర్మవర్ధనుడికి కబురు పంపాడు. స్వర్ణపురి కంటే కౌండన్యపురి పెద్ద రాజ్యం. సర్పదష్టుడు ధర్మవర్ధనుడి కంటే అన్ని విధాలా బలవంతుడు. అయినా రెట్టింపు వయసున్న సర్పదష్టుడికి కుమార్తెను రెండవ భార్యగా పంపటము ధర్మవర్ధనుడికి ఇష్టం లేదు. అందువలన ఆయన మర్యాదపూర్వకంగానే సర్పదష్టుడి కోరికను తిరస్కరించాడు. సహజహంకారి దుష్టుడు అయిన సర్పదష్టుడికిది అవమానకరంగా తోచింది. వెంటనే అతడు సేనలతో స్వర్ణపురిపైన దండెత్తి ధర్మవర్ధనుడిని ఓడించి ఆయనను భార్యను చెరసాలలో పెట్టించాడు. తర్వాత ఆయన సువర్ణసుందరిని కలుసుకొని, నీ సౌందర్యాన్ని గురించి విన్న క్షణంలోనే నిన్ను వివాహమాడాలన్న కోరిక కలిగింది. ఇష్టపూర్వకంగా నన్ను వివాహమాడావంటే నీ తల్లిదండ్రులని చెరసాల నుంచి విడిపించి రాజ్యం తిరిగి ఇచ్చివేస్తాను. కాదంటే బలవంతంగానైనా నిన్ను వివాహమాడక తప్పదు అన్నాడు. ఇందుకు సువర్ణసుందరి కోపంగా, పుష్పాన్ని బలవంతంగా వికసింప చేయలేమన్న సత్యాన్ని గ్రహించలేని మూర్ఖుడివి నువ్వు. తప్పనిసరైతే నరభక్షకుడైన రాక్షసుడినైనా వివాహమాడతాను, కానీ నీ వంటి దుష్టుని మాత్రము ఏ పరిస్థితుల్లోనూ వివాహమాడను అని జవాబిచ్చింది. ఈ జవాబుకి సర్పదష్టుడు మండిపడి, నీకు 1 నెల రోజులు గడివిస్తున్నాను. ఈ లోపల మనసు మార్చుకోకపోయావో బలవంతంగా నీ మెడలో తాళి కడతాను, నీ తల్లిదండ్రులకి ఉరిశిక్ష విధిస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వెంటనే ఒక రాక్షసుడు సువర్ణసుందరి ఎదుట ప్రత్యక్షమై, నేను కంచకుడును అనే రాక్షసుణ్ణి. ఇటుగా పోతూ నీ పలుకులు ఆలకించి వచ్చాను, నన్ను పెళ్ళాడు అన్నాడు. సువర్ణసుందరి తెల్లబోయి, ఇదేమిటి? మాట వరుసకు ఏదో అన్నంత మాత్రాన నిన్ను పెళ్లాడతానని ఎలా అనుకున్నావు? మానవకాంతకు రాక్షసుడికి ఎలా పొత్తు కుదురుతుంది అన్నది. నువ్వు రాకుమారివి, ఆడిన మాట తప్పరాదు అన్నాడు రాక్షసుడు. ఒక పక్క సర్పదష్టుడి దౌర్జన్యానికి తోడుగా ఈ రాక్షసుడి పీడ కూడా వచ్చి పడినందుకు సువర్ణసుందరి కొంతసేపు విచారించి చివరికి వాడితో, నన్ను వివాహమాడాలంటే నువ్వు 3 షరతులకు ఆమోదం తెలపాలి అన్నది. ఏమిటా షరతులు అని అడిగాడు కంచకుడు ఆదుర్దాగా. మొదటిది, తక్షణము నువ్వు మాంసభక్షణ మానేయాలి. రెండవది, నీ హింసా ప్రవృత్తిని వదులుకోవాలి. మూడవది, మా రాజ్యంలో ఒక జీవనది ప్రవహిస్తున్నది, కానీ దానికి ఒకచోట ఒక చిన్న కొండ అడ్డంగా ఉండటంతో చాలా నీరు వృధాగా సముద్రంలోకి ప్రవహిస్తున్నది. నువ్వు ఆ కొండను తొలగిస్తే మా రాజ్యంలో మరిన్ని ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయి అన్నది. కంచకుడు షరతుల్ని ఆలకించి, కొండని తొలగించటం క్షణాల మీద చేయగలను, కానీ మొదటి 2 షరతులే చాలా కష్టసాధ్యమైనవి. అయినా నీకోసం వాటిని సాధించి త్వరలోనే తిరిగి వస్తాను అంటూ మాయమయ్యాడు. వారం రోజులు గడిచేసరికి నదికి అడ్డుగా ఉన్న చిన్న కొండ తొలగింపబడిందని సువర్ణసుందరికి తెలిసింది. ఆ తర్వాత వారానికల్లా కంచకుడు ఆమె దగ్గరికి వచ్చాడు. వాడిప్పుడు బాగా చిక్కిపోయి ఉన్నాడు. రాకుమారి వాణ్ణి కారణం అడిగింది. వాడు దీనంగా ముఖం పెట్టి, నువ్వు పెట్టిన షరతు ప్రకారము మాంసభక్షణ మానాను, కందమూలాలు తిని బతకటం కష్టంగా ఉన్నది అన్నాడు. కంచుక, నీ పట్టుదలకు మెచ్చాను, నిన్ను వివాహం ఆడటానికి నాకే అభ్యంతరము లేదు అని సువర్ణసుందరి వాడితో సర్పదష్టుని గురించి చెప్పి, ముందు ఆ దుర్మార్గుడు అడ్డంకి తొలగిపోవాలి కదా, వాణ్ణి చంపు అన్నది. అందుకు కంచుకుడు కాసేపు ఆలోచించి, నాకు సర్పదష్టుణ్ణి చంపడానికి క్షణం కూడా పట్టదు, కానీ ఇప్పుడు ఆ పని చేయలేను. నీ షరతు ప్రకారము నేనిప్పుడు శాంత స్వభావం అయిపోయాను, హింస నాకు గిట్టదు అన్నాడు. ఇది వింటూనే సువర్ణసుందరికి చాలా ఆనందం కలిగింది. తన కోసం వాడు తన రాక్షస ప్రవృత్తినే మార్చుకున్నాడు. తొలిసారిగా ఆమెకు వాడిపైన ఇష్టం కలిగింది. ఆమె 1-2 క్షణాలు ఆలోచించి కంచకుడితో, సర్పదష్టుడు జీవించి ఉన్నంతకాలము మన వివాహం సాధ్యపడదు. వాడు అన్యాయంగా మా రాజ్యాన్ని కబళించి నా తల్లిదండ్రుల్ని చెరసాలలో బంధించి నన్ను బలవంతంగా పెళ్లాడాలని చూస్తున్నాడు.
అలాంటి వాణ్ణి చంపటం వలన నీ వ్రతానికి భంగం కలుగుతుందనుకోకు అన్నది. అయినా కంచుకుడు అంగీకరించక దుష్టుని చంపటం తప్పు కాకపోవచ్చు, కానీ నాకెలాంటి హాని తలపెట్టని వాణ్ణి చంపి నిన్ను పెళ్లాడటమంటే అది నా స్వార్థం క్రింద వస్తుంది. అందువలన నేను ఆ పని చేయలేను అన్నాడు. సువర్ణసుందరి వెంటనే అతడికేమీ జవాబివ్వలేక, సరే, నన్ను కొంచెం ఆలోచించుకొని 1 వారం తర్వాత ఈ ఉద్యానవనంలోనే కనిపించు అన్నది. వారం గడిచింది. సువర్ణసుందరి ఉద్యానవనంలోని ఒక చెట్టు క్రింద కూర్చొని ఏమి చేయటమా అని ఆలోచిస్తూ ఉండగా కంచుకుడు అక్కడ ప్రత్యక్షమై, రాకుమారి, ఏం ఆలోచించావు? ఏమిటి నీ నిర్ణయము అని అడిగాడు. రాకుమారి ఏదో జవాబు చెప్పబోతున్నంతలో సర్పదష్టుడు సుడిగాలిలా అక్కడికి వచ్చి రాక్షసుడికేసి సువర్ణసుందరికేసి ఒకసారి గుడ్లురుముతూ చూసి, అంత నిర్భయంగా మాట్లాడుతున్నావు, ఎవడీ రాక్షసుడు అని సువర్ణసుందరిని ప్రశ్నించాడు. సువర్ణసుందరి ఏమీ తొట్రుపడకుండా, ఇతడు కూడా నీలాగే నన్ను వివాహమాడాలని చూస్తున్నాడు. అయితే నీ మాదిరిగా నన్ను నిర్బంధించి కాదు, ఇష్టపడితేనే అన్నది. ఆ మరుక్షణము సర్పదష్టుడు వరలోనుంచి కత్తి దూసి, ఓరి రాక్షసాధమా, నాతో పోటీ పడటానికి నీకెన్ని గుండెలు? ఇప్పుడే నిన్ను యమపురికి అతిథిగా పంపిస్తాను అంటూ కత్తితో కంచుకుడి గుండెల్లో పొడవబోయాడు. ఇది చూసి కంచుకుడు కోపోద్దీపుడై సర్పదష్టుడి చేతిలోని కత్తిని లాక్కొని సర్పదష్టుణ్ణి వడిసి పట్టుకుని పైకెత్తి గాలిలో గిరగిరా తిప్పి దూరంగా విసిరివేశాడు. ఆ పాటికి సర్పదష్టుడు నెత్తురు కక్కుకొని అప్పటికప్పుడే మరణించాడు. తమ రాజు అలా మరణించగానే రాక్షసుడికి భయపడి కౌండిన్యపురి సేనలు స్వర్ణపురిని విడిచి పారిపోయారు. స్వర్ణపురి రాజు రాణి చెరసాల నుంచి విడుదల చేయబడ్డారు. జరిగింది తెలుసుకొని తమ కుమార్తె రాక్షసుని వివాహమాడతానంటే రాజదంపతులు కలవరపడ్డారు. సర్పదష్టుడు లాంటి నరరూప రాక్షసులైన మానవుల కంటే వికృత రూపుడైన ఉత్తముడైన కంచుకుడు 1000 రెట్లు మేలన్నది సువర్ణసుందరి. రాజు ధర్మవర్ధనుడు ఆమె వివాహానికి అంగీకరించక తప్పలేదు. ఒక శుభముహూర్తాన సువర్ణసుందరికి కంచుకుడికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది. ఆ సమయంలో ఒక గొప్ప వింత జరిగింది. అదేమిటంటే కంచుకుడు సువర్ణసుందరి మెడలో తాళి కట్టగానే వాడి రాక్షస రూపం పోయి అందాల రాకుమారుడిగా మారిపోయాడు. అందరూ అమితాశ్చర్యంతో చూస్తూ ఉండగా అతడిలా చెప్పాడు, నేను వత్సల దేశపు యువరాజు విక్రమసేనుణ్ణి. గురుకులంలో విద్య ముగించుకొని దేశ పర్యటన చేస్తూ ఉండగా ఒకచోటన దేవకామిని అనే ఒక ఆమె తారసపడి నన్ను తమ లోకానికి వచ్చి వివాహమాడవలసిందిగా కోరింది. నేనందుకు అంగీకరించలేదు. ఆమె ఆగ్రహించి నన్ను రాక్షసుడివి కమ్మని శపించింది. అంతటి శిక్ష విధించడం న్యాయం కాదని నేను వేడుకోగా శాంతించి, రాకుమారి ఎవరైనా నిన్ను ఇష్టపడి వివాహమాడితే శాపం తొలగిపోయి నాకు తిరిగి మామూలు రూపం వస్తుందని చెప్పింది. ఇది విని అందరూ హర్షధ్వానాలు చేశారు. సువర్ణసుందరి ఆమె తల్లిదండ్రుల ఆనందానికి మేర లేకుండా పోయింది. తర్వాత విక్రమసేనుడు సువర్ణసుందరిని తన దేశానికి తీసుకుని వెళ్ళాడు. కొంతకాలం జరిగాక వత్సల దేశానికే కాక ధర్మవర్ధనుడికి పుత్ర సంతానం లేని కారణంగా స్వర్ణపురికి కూడా తానే రాజయ్యి ప్రజానురంజకంగా చాలా కాలం రాజ్యపాలన చేశాడు. మరొక కథ పేరు నిద్రకు మందు. ఈ కథను రచించిన వారు సాయిరాం ప్రసాద్ గారు. పూర్వము గాంధార దేశంలో వజ్రగుప్తుడు అనే వర్తకుడు ఉండేవాడు. చేస్తున్న వ్యాపారంలో లక్షల లాభాలు వస్తున్నా అతడెప్పుడూ ఏదో చెప్పలేని అసంతృప్తితో కనపడేవాడు. అది రాను రాను మరీ ఎక్కువై అతడి కంటికి కునుకు పట్టడమే కష్టం అవసాగింది. ఒకరోజు పొరుగురిలో ఉన్న వజ్రగుప్తుడి మిత్రుడు జయనందనుడు అతన్ని చూడటానికి వచ్చాడు. జయనందుడు సామాన్య కుటుంబీకుడు. ఉన్నదానితో తృప్తిపడి ఏ చీకు చింత లేకుండా భార్యా పిల్లల్ని హాయిగా పోషించుకుంటున్నాడు. వజ్రగుప్తుడు తనకు నిద్రపట్టని విషయాన్ని జయనందుడితో ప్రస్తావించి పరిష్కారం ఏదైనా ఉంటే చెప్పమని అడిగాడు. జయనందుడు మందహాసం చేసి, నీకీ నిద్రలేమి రోగం ఎందుకు పట్టుకున్నదో నాకు అర్థమవుతున్నది. నువ్వు కొంతకాలం పాటు ఇప్పుడు చేస్తున్న వ్యాపారం గురించి కానీ అందులోని లావాదేవీల గురించి కానీ ఆలోచించటం మానయ్యి. ఏదో ఒక ఉబుసుకుపోని పని చేస్తూ కాలక్షేపం చేయటం అలవాటు చేసుకోగలిగితే నిద్ర దానంతట అదే ముంచుకు వస్తుంది అన్నాడు. ఇంతలో ఏవో జంతువులు వీధిలో అరుస్తున్నట్లు మనుషులు వాటిని గట్టిగా అదలిస్తూ
వెళుతున్నట్లు శబ్దాలు వినబడినాయి. జయనందుడు, ఏమిటి వీధంతా ఒకటే గోల అన్నాడు. ఏమని చెప్పమంటావు జయనంద? ఊరి వెలుపల ఉన్న పచ్చక బీళ్లలో మేతకు వెళ్లే ప్రతి గొర్రెల మంద ఈ వీధి నుంచి వెళ్ళాలి తప్ప మరొక మార్గం లేదు. మరి గోలగాకేంటి అన్నాడు వజ్రగుప్తుడు. జయనందుడు ఉన్నట్టుండి ఏదో ఆలోచన వచ్చినవాడిలాగా వజ్రగుప్తుడితో, అయితే నువ్వొక పని చెయ్యి. రేపటి నుంచి పొద్దస్తమానము వీధి అరుగు మీద కూర్చొని మైదానాల్లో మేతకు వెళ్లే గొర్రెల మందల్లో ఎన్ని గొర్రెలున్నాయో లెక్క పెడుతూ ఉండు. ఇలాంటి ఉబుసుకుపోని పనుల వలన నీకు తప్పకుండా నిద్ర వస్తుంది. నేను కొన్నాళ్ల తర్వాత మళ్ళీ వచ్చి నా సలహా వలన ఫలితమేమైనా కలిగిందో లేదో తెలుసుకుంటాను అని చెప్పి మిత్రుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. 2 వారాల తర్వాత జయనందుడు తిరిగి వజ్రగుప్తుడిని కలిసినప్పుడు అతడు మునుపటి కన్నా అలసిపోయి ఉండటం, 2 కళ్ళు చింతనిప్పుల్లా మెరుస్తూ ఉండటాన్ని గమనించి, ఏం వజ్రగుప్త, నేను చెప్పిన చిట్కా కూడా నీకు నిద్ర తెప్పించినట్లు లేదే అని అడిగాడు ఆశ్చర్యంగా. వజ్రగుప్తుడు చిరుకోపంతో, నిద్ర పాడా, నువ్వు చెప్పినట్లే వీధి అరుగు మీద కూర్చొని ఇంటి ముందు నుంచి వెళ్ళిన ప్రతి గొర్రెను శ్రద్ధగా లెక్క పెట్టాను. తర్వాత నా లెక్కలో ఏమైనా తప్పులుండవచ్చునేమో అన్న అనుమానం కలిగి ఊరి వెలుపల ఉన్న చెరువు గట్టు మీద నిలబడి అక్కడికి దగ్గరలో ఉన్న పచ్చిక బీళ్లలో మేస్తున్న అదే గొర్రెలని 1-2 సార్లు చాలా జాగ్రత్తగా లెక్క పెట్టాను. ఆశ్చర్యం, ఈ ఊళ్ళోనే 1000 గొర్రెలున్నాయని నేనేనాడు అనుకోలేదు సుమా అన్నాడు. 1000 గొర్రెలా? అంత ఖచ్చితంగా లెక్కబెట్టావన్నమాట. ఉబుసుకుపోని పనులు చేసేటప్పుడు కూడా అంత శ్రద్ధ అవసరమా అని నాకు అనిపిస్తున్నది అన్నాడు జయనందుడు. అందుకు వజ్రగుప్తుడు, లెక్కలన్నాక లెక్కే, అందులో నేను ఎలాంటి పొరపాట్లు చేయను. 1000 గొర్రెల్ని అలా చూశాకనే కదా వాటి దగ్గర నుంచి కనీసం 4000 సేర్ల ఉనిని సంపాదించవచ్చునని నాకు అర్థమైంది అన్నాడు. జయనందుడు చిన్నగా నవ్వుతూ, నిన్ను లెక్క పెట్టమన్నది గొర్రెల్ని కానీ అవి ఇచ్చే ఉన్నిని కాదు కదా అన్నాడు. నీకు తెలియందేముంది జయనంద, ఈ ఊళ్ళో నిపుణులైన నేతగాళ్ళున్నారు. ఆ ఉన్ని వాళ్ళకిస్తే కనీసము 2000 గజాల బట్టనైనా నేసి ఇవ్వగలరు. ఎంత లేదన్నా గజము 2 వరహాలు చేసి ఆ సరుకులు సులభంగా అమ్ముకోవచ్చు అని వజ్రగుప్తుడు ఉత్సాహంగా ఇంకా ఏమో చెప్పబోయాడు. అయితే జయనందుడు అతడి మాటలకు అడ్డుపడి, ఇంక నాకేమి చెప్పనక్కర్లేదు. నేతగాళ్ళు నేసి ఇచ్చిన 2000 గజాలు బట్టలని దుకాణంలో మురగబెట్టుకుని కూర్చుంటే నిద్ర ఎలా పడుతుంది? ఆ సరుకంతా కదిలి లాభాలు చేతిలోకి వచ్చినప్పుడే కదా అన్నాడు. వజ్రగుప్తుడికి జయనందుడి మాటల్లోని వ్యంగ్యము హేళన అర్థమయ్యి చురుక్కుమన్నది. అతడు సిగ్గుపడుతూ ఏదో చెప్పబోతూ ఉండగా జయనందుడు అతన్ని వారించి, చూడు వజ్రగుప్త, నీ ఇంటి ముందు నుంచి వెళ్ళిన గొర్రెలు నీవి కావని, నువ్వు చేస్తున్నది ఉన్ని వస్త్రాల వ్యాపారం అసలే కాదని నీకు తెలీదా? అయినా పొద్దస్తమానము పరిసరాల్లోని ప్రతి వస్తువును వ్యాపార దృష్టితో చూస్తూ చేసే ప్రతి పని నుంచి ఎంతో కొంత లాభం సంపాదించాలని చూస్తున్నావు. ఆ కారణంగానే అర్థం లేని గుణకారాలు గుణించే నీకు ఆ వ్యాపార దృష్టి రోగము బాగా ముదిరి కంటికి కునుకు కరువైందని గ్రహించాను. అందుకే నేను నీ ధ్యాసను మరొక వైపు మళ్లించే ప్రయత్నం చేసి అందులో విఫలున్నయ్యాను. నీ సమస్యను పరిష్కరించే సమర్థత నాకు లేదని ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఇది విన్న వజ్రగుప్తుడు ఉత్సాహంగా జయనందుడి వీపు తట్టి, అదేమి కాదు జయనంద, నువ్వు 100కి 100 నా సమస్యను పరిష్కరించావు. నీ పుణ్యమా అంటూ అసంతృప్తికి సుఖనిద్రకి ఉన్న సంబంధం ఏమిటో నేనిప్పుడే కదా గ్రహించగలిగాను. నా రోగానికి మందేమిటో కూడా నువ్వంతగా వివరించకుండానే నేను తెలుసుకున్నాను అన్నాడు. జయనందుడు పెద్దగా నవ్వి, ఆహా అలాగా, ఏమిటా మందు అని అడిగాడు. వజ్రగుప్తుడు ఏదో రహస్యం చెబుతున్నవాడిలా చిన్న గొంతుతో, నేను ఈ రోజు నుంచే ఈ వర్తక వ్యాపారాలన్నీ నా కొడుకులకు అప్పచెప్పి శేష జీవితాన్ని నీలాంటి స్నేహితుల సాంగత్యంలో తృప్తిగా గడపదలుచుకున్నాను అని పెద్దగా ఆవలిస్తూ జయనందుణ్ణి మనసారా అభినందించాడు. మరొక కథ పేరు చదువులేని సామంతు. ఇది స్పెయిన్ దేశపు జానపద కథ. స్పెయిన్ దేశంలో ఒక జమీందారు ఉండేవాడు. చాలా ధనవంతుడు, గర్విష్ఠి కావటం చేత అతను చదువుకోలేదు. తనకు అన్ని విషయాల గురించి పరిపూర్ణమైన పరిజ్ఞానం ఉన్నదని, రాయటము చదవటము రానంత మాత్రం చేత తనకు కలిగే నష్టమేమీ లేదని, డబ్బు పారేస్తే
చదవగలవాళ్ళు ఎంతమందైనా వస్తారని అతను అనుకున్నాడు. కష్టపడి అక్షరాల్ని దిద్దటము, వాటిని కూడబలుక్కొని చదవటము తన హోదాకి తగదని అతడి అభిప్రాయం. అందుచేత అతను హమేషా తన వెంట ఉండి రాతకోతలు చూడటానికి ఒక పేదవాణ్ణి జీతానికి కుదుర్చుకున్నాడు. ఒకసారి రాజుగారి వద్ద నుంచి సామంతుడికి హుకుం వచ్చింది. ఎక్కడో యుద్ధం జరుగుతున్నది, మా సైనికుల్ని వెంట తీసుకుని యుద్ధరంగానికి వెళ్ళి యుద్ధం చెయ్యి అని రాజు తన సామంతుడైన జమీందారుకి ఉత్తర్వు పంపాడు. జమీందారు వెంటనే తన సైనికులను ఆయుత్తపరచి తన లేఖకుణ్ణి కూడా వెంటబెట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. కొంతకాలం పాటు అంతా సవ్యంగానే నడిచింది. ఏ రోజు యుద్ధవార్తలు ఆ రోజు లేఖకుడు రాసి జమీందారు చేత ముద్ర వేయించి రాజుగారికి పంపేవాడు. కానీ ఒకనాడు శత్రువుల బాణం ఒకటి గురితప్పి వచ్చి లేఖకుడికి తగలటంతో అతడు కాస్త కన్ను మూశాడు. కొత్త లేఖకుడిని ఏర్పాటు చేసుకునే అవసరము జమీందారుకు ఏర్పడింది. కానీ అది ఆ పరిస్థితిలో అంత తేలికగా సాధించే పని కాదు. అప్పటికి కూడా జమీందారు రాజసం చావలేదు. ఈ సమయంలో నాకు చదవటము రాయటము వస్తే ఎంత బాగుండేది అని అతడు తన మనసులోనైనా అనుకోలేదు. ఇంతలో ఒక చిక్కు వచ్చి పడింది. ఒకనాడు రాజుగారి వద్ద నుంచి ఒక దూత వచ్చి జమీందారు చేతికి ఏదో ఉత్తరం ఇచ్చి వెంటనే తన గుర్రమెక్కి వెళ్ళిపోయాడు. రాజుగారు పంపిన ఆ సందేశం ఏమిటో జమీందారుకు తెలియలేదు. రాజుగారు తనను యుద్ధరంగంలో చొరవగా ముందుకు పొమ్మంటాడా, లేక తిరిగి వెళ్ళిపోమ్మని ఆదేశిస్తున్నాడా? జమీందారు చీకట్లో తడువుకుంటున్న వాడిలాగా అయోమయంలో పడి కొట్టుకుంటూ ఉండగా ఒక సైనికుడు ఆయన కంటపడ్డాడు. ఆ మనిషి జమీందారుండే గ్రామానికి పొరుగున ఉండేవాడే. ఆ మనిషికి రాయటము చదవటము తెలుసు. జమీందారు అతన్ని పిలిచి, ఒరే, ఇదేంటో చదివి పెట్టు, తప్పు చదివావో డొక్క చీరేస్తాను. పైగా ఇందులో ఉండే విషయాలు నీకు నాకు తప్ప మూడో మనిషికి తెలియరాదు, జాగ్రత్త అన్నాడు. ఆ మనిషికి అసలే జమీందారంటే గుర్రు. ఎందుకంటే కొంతకాలం క్రిందట జమీందారు ఆ మనిషిని ఏదో తప్పు చేశాడని కొరడాలతో కొట్టించాడు. ఆ మనిషికి పగ తీర్చుకోవటానికి మంచి అవకాశం దొరికింది. వాడు రాజుగారి ఉత్తరం చూసి, కొంప మునిగింది, సేనా నాయకత్వం వదిలేసి వెంటనే దర్బారుకు వచ్చేయమని రాజుగారి ఆజ్ఞ, తమరు రాజద్రోహి అని ఎవరో ఆరోపించారట అని చెప్పాడు. నేనా రాజద్రోహిని? అటువంటి మాట పుట్టించిన వాళ్ళు ఎంతటి దుర్మార్గులై ఉంటారు? స్వయంగా వెళ్ళి వాళ్ళని శిరచ్ఛేదం చేసి వచ్చేస్తాను అన్నాడు జమీందారు. అతను వెంటనే రాజధానికి బయలుదేరాడు. అది దూర ప్రయాణము, కష్ట ప్రయాణము కూడాను. ఊరు పల్లె లేని చోట చీకటి పడింది. జమీందారు ఆ రాత్రికి గుర్రాన్ని ఏ చెట్టుకో కట్టేసి కటిక నేల మీద పడుకొని రాత్రి గడిపాడు. తెల్లవారి లేచి చూసేసరికి దారికి ఒక పక్కగా ఒక పలక మీద ఏదో రాసి ఉంది. చదువురాని జమీందారుకు ఆ రాసి ఉన్నదేమిటో తెలియలేదు. అందులోని సంకేతాలేమైనా ఉండి అర్థమవుతాయేమోనని ఆ పలకను సమీపించి కాలు జారి కందకంలో పడ్డాడు. దగ్గరికి రావద్దు అని ఆ పలక మీద రాసి ఉంది. కందకంలో నుంచి బయటపడటము గగనమైంది. నడుం పట్టేసింది. జమీందారు ముక్కుతూ మూలుగుతూ దగ్గర ఉన్న గ్రామాన్ని చేరుకొని ఒక సత్రం లాంటి చోట పడక సంపాదించుకున్నాడు. ఆ సత్రంలోనే జమీందారుకు పొరుగు గ్రామం వాడు తారసిల్లాడు. వాడు జమీందారు నుంచి తప్పించుకొని పారిపోతున్నాడు. అందుచేత మళ్ళీ జమీందారు ప్రత్యక్షమయ్యేసరికి వాడి ప్రాణాలు ఎగిరిపోయినంత పనైంది. కానీ జమీందారుకు వాడిని చూడగానే పోయే ప్రాణాలు తిరిగి వచ్చినంత ఆనందం కలిగింది. ఒరే, నేను రాజధానికి వెళ్లే స్థితిలో లేను. రాజుగారికి ఈ పరిస్థితి తెలుపుతూ కోలుకున్నాక వారి దర్శనం చేసుకొని నా పైన అభాండాలు వేసిన వాళ్ళ అంతు తేలుస్తానని రాయి అని జమీందారు ఆ మనిషిని కోరాడు. ఆ మనిషి జమీందారు రాయమన్నట్టు రాయక రాజుని నానా దుర్భాషలాడుతూ ఉత్తరం రాసి ఇచ్చాడు. జమీందారు దానిమీద తన ముద్ర వేసి దాన్ని రాజుకు పంపేశాడు. రాజుగారు ఆ లేఖను చూసి తోకతొక్కిన తాచులా లేచి ఆ భ్రష్టుణ్ణి ప్రాణాలతో గాని శవంగా గాని వెంటనే పట్టుకుని రండి అని భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. జమీందార్ని పట్టి తెచ్చి కారాగృహంలో పెట్టారు. అమిత దురభిమాని కావటం చేత అతను రాజుగారికి ఏ విధమైన క్షమాపణ చెప్పడానికి ప్రయత్నించక బిగుసుకుని కూర్చున్నాడు. జమీందారు చేత నిజం చెప్పించడానికి రాజు చిత్రహింసలు పెట్టించాడు. కానీ జమీందారు తాను నిర్దోషినని నోట అనటమే అవమానంగా భావించాడు. రాజు విసిగి,
ఈ ద్రోహికి శిరచ్ఛేదం విధించుతాను అన్నాడు. న్యాయాధిపతి, మహారాజా, తొందరపడవద్దు. ఈ మనిషి తాను ముద్ర వేసిన పత్రాలలో ఏమున్నది చదవలేదేమోనని నాకు సందేహం కలుగుతున్నది అన్నాడు. అతనికి చదవటమూ రాయటమూ రాదని చెప్పుకుంటారు అన్నాడు మరొక రాజోద్యోగి. ఏమిటి, నా అంతవాడు 5 ఏళ్లు కష్టపడి రాయటమూ చదవటమూ నేర్చుకోగా ఈ హీనుడు ఆ పని కూడా చేశాడు కాడా? వాడికి చదువు రాదని ఎలా రుజువు చేస్తారు అని రాజు తన వారిని అడిగాడు. న్యాయాధిపతి జమీందారుకు మరణశిక్ష విధించే ఉత్తర్వును ఒక కాగితం మీద రాసి దాన్ని జమీందారు వద్దకు తీసుకుని పోయి దీనిపైన సంతకం చేస్తే విడుదల చేస్తాము అన్నాడు. ఇందులో ఏం రాసున్నది అని జమీందారు అడిగాడు. నీవు నిర్దోషివని, నీ పైన తెచ్చిన అభియోగము నిజం కాదని ఇందులో ఉంది అన్నాడు న్యాయాధిపతి. మంచిది, అలా అయితే సంతకం చేస్తాను అంటూ జమీందారు వెంటనే తన ముద్రిక తీసి ఆ కాగితం మీద ముద్ర వేశాడు. జమీందారు నిరక్షుడురని రాజుకు తెలిసిపోయింది. ఆయనను విడుదల చేసి పంపేశాడు. జమీందారు పట్ల ద్రోహం చేసిన మనిషి దొరికాడు. వాడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. చదువు రాకపోవటం తప్పే అయినా నమ్మక ద్రోహము దానికన్నా ఘోరమైనది కదా. మరొక చిన్న కథ పేరు ఉపచారం. శ్రీరంగపట్నంలో కోదండపాణి గొప్ప వ్యాపారస్తుడు. రాత్రయ్యాక కొట్టు మూసివేసి ఇంటికి వచ్చి డబ్బంతా చాప మీద కుమ్మరించి లెక్క చూసి మూటలు కట్టి భద్రపరుచుకోవటము కోదండపాణి అలవాటు. ఎప్పటిలాగే ఒకనాటి రాత్రి బాగా పొద్దుపోయాక కోదండపాణి చాప పరుచుకొని డబ్బు లెక్క కడుతూ ఉన్న సమయంలో ఎవరో తలుపు తట్టడం వినిపించింది. పరిచి ఉన్న రొక్కం మీద రుమాలు కప్పి కోదండపాణి వెళ్ళి తలుపు తీశాడు. అక్కడ గురవయ్య కనిపించాడు. గురవయ్య కోదండపాణికి దూరపు బంధువు. కోదండపాణి వద్ద చాలా చనువు గల పెద్ద మనిషి. అందువలన ఆయన సరాసరి కోదండపాణి డబ్బు లెక్కిస్తున్న గదిలోకి వచ్చి కూర్చున్నాడు. కోదండపాణికి ఏం చేయాలో తోచక, ఇంత అపరాత్రి వేళ వచ్చావేంటి గురవయ్య అని అడిగాడు. గురవయ్య, ముఖ్యమైన పనిబడే వచ్చాను బావా. ఉన్నట్టుండి ఓ 25 రూపాయలు కావలసి వచ్చింది, కాబట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అన్నాడు. కోదండపాణి కొంతసేపు మౌనంగా ఆలోచించి, గురవయ్య, నీకు తెలియందేముంది చెప్పు. వ్యాపారం సరిగ్గా జరగటం లేదు. అందరూ అప్పులకే సరుకులను అడుగుతున్నారు. ఈరోజు 5 రూపాయల బేరం కూడా జరగలేదంటే చూడు అన్నాడు. మిమ్మల్నే కొండలా నమ్ముకొని వచ్చాను. మీ దగ్గర లేకపోతే మరెక్కడైనా వడ్డీకైనా ఇప్పించండి. ఎంత వడ్డీ అయినా పర్వాలేదు. నా అవసరం అలాంటిది బావా అన్నాడు గురవయ్య. కోదండపాణి ఏమి చెబుదామా అని ఆలోచిస్తూ ఉండగా కిటికీ గుండా గట్టిగా వీచిన గాలికి పక్కన ఉన్న దీపం కాస్త ఆరిపోయింది. చిమ్మ చీకటి కమ్ముకున్నది. మరుక్షణమే కోదండపాణి గురవయ్య చేతులు 2 పట్టుకొని, గురవయ్య, మరేమీ అనుకోవద్దు. నీ అంతటివాడు ఎంతో అవసరం కొద్దీ ఈ రాత్రివేళ వచ్చి డబ్బు అడిగితే ఇవ్వలేకపోతున్నాను కదా అని నాకెంతో బాధగా ఉన్నది అని ఎక్కడలేని ఆప్యాయతని, సానుభూతిని కనపరచసాగాడు. సరే బావా, నీ దగ్గర ఉంటే కదా ఇవ్వటానికి, నువ్వు బాధపడవద్దు. మరెక్కడైనా ప్రయత్నించి చూస్తాను. ఇక నేను వెళ్ళి వస్తాను అంటూ బయలుదేరబోయాడు గురవయ్య. అయినా కోదండపాణి పట్టిన చేతులు విడవకుండా, గురవయ్య, రాక వచ్చావు, ఉండు, భోజనం చేసి వెళ్ళిపోవచ్చు అని బలవంత పెట్టసాగాడు. అంతలో పక్క గది నుంచి కోదండపాణి భార్య వెలుగుతున్న దీపాన్ని తీసుకుని వచ్చింది. అప్పటికి కోదండపాణి గురవయ్య చేతులు వదిలిపెట్టి, మేం పిలవటమే తప్ప నీలాంటి వాళ్ళు మా ఇళ్లలో భోజనం చేస్తారా అన్నాడు. క్షమించు బావా, నేను వెళ్ళి వస్తాను అంటూ గురవయ్య వెళ్ళిపోయాడు. అక్కడి తతంగాన్నంతా వింతగా చూసిన కోదండపాణి భార్య భర్తతో, అయినా గురవయ్య చేతులు పట్టుకుని ఎందుకండి భోజనానికి అంత బలవంతం చేశారు అని అడిగింది. ఓసి పిచ్చి మొహమా, వాణ్ణెవడు భోజనానికి బతిమలాడాడు? దీపం మారిపోయి చీకటైపోయింది కదా. ఆ చీకట్లో వాడు డబ్బు కాజేస్తాడేమోనన్న అనుమానం కొద్దీ అలా నాటకం ఆడవలసి వచ్చింది అన్నాడు కోదండపాణి. భర్త సమయోచిత యుక్తికి చాలా సంతోషించింది కోదండపాణి భార్య. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.